గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నేత రాయపాటి అమృతరావు ఆరోపించారు. కార్పొరేషన్లోని కమిషనర్ ఛాంబర్లో జరిగిన వివాదంపై ఆయన స్పందిస్తూ తాను ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని అన్నారు. 3 కోట్ల విలువైన టెండర్ను అధికారులు రద్దు చేశారని, మాల్ ప్రాక్టీస్ పేరుతో తన కంపెనీ బ్లాక్లిస్టులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను టీడీపీ నాయకుడనని, అందుకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, వైసీపీ నేతలకు మాత్రం వెంటనే అవకాశం ఇస్తున్నారని విమర్శించారు. కారణంతో ఏం పెట్టారంటే, ఇదిగో చూడండి, ఏదైతే ఇవాళ చూపిస్తున్న బ్లీచింగ్ పౌడర్ టెండర్ ఉందో, సప్లై అండ్ డెలివరీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ శానిటేషన్ అని చెప్పే టెండరు ఆ రోజు 2020లో ఒక అతను నా పేరు మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఆ టెండరు డిపార్ట్మెంట్ వాళ్ళు మాది టెండర్ పర్సంటేజ్ మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ఆ కారణం చూపించి 2020 సంవత్సరంలో నేను చేయని తప్పుకి నన్ను బాధ్యుని చేసి నా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవా కాదా అని చెప్పి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆనాటి అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నా. నా పేరు నోటీస్ బోర్డులో కూడా అంటించడం జరిగింది. 2020 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే